చాలామంది నేనొక సినిమా తీయాలి, నేను డైరెక్ట్ చేయాలి, నేను యాక్ట్ చేయాలి, నేను స్టోరీ రాయాలని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే అది యాక్షన్‌లో పెట్టి ఒక మూవీ తీయగలుగుతారు. కానీ ఒక మంచి సినిమా తీసిన తర్వాత కూడా దానికి రావాల్సిన అప్రిసియేషన్ అని రాకపోతే అంతకన్నా దారుణం ఏమి ఉండదు గదా! ఇవాళ అలాంటిదే ఒక ఇండిపెండెంట్ మూవీ గురించి మాట్లాడుతున్నా. రీసెంట్‌గా 'ఆహాలోకి' స్ట్రీమింగ్‌కొచ్చిందన్నమాట. 'మన ఇద్దరి ప్రేమ కథ' అని. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీకి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ కూడా ఒక పర్సనే. అతనొచ్చేసి మన మెయిన్ హీరో 'ఇక్బాల్' మాట. చాలా జెన్యూన్‌గా చాలా తీశారు. మూవీ అయితే బావుంది మాట. మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది మాట. ప్లాట్ ఏంటంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పని చెప్పడం చాలా ఇంపార్టెంట్. అలాగే తప్పు జరిగే సిట్యుయేషన్‌లో మనం సపోర్ట్ కింద ఉన్నా సరే, కొన్నిసార్లు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మన లైఫ్‌ని మొత్తం తల్లకిందులుగా మార్చేస్తాయి. అండ్ అవి ఎంత వరకు తీసుకెళ్ళొచ్చంటే ఒక ప్రాణాన్ని కూడా కోరుకోవచ్చు. ఇంతకీ ఆ తప్పేంటి? అసలేం జరిగింది? అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే హీరో, హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాట. వాళ్ళిద్దరూ చాలా న్యాచురల్‌గా చేశారు. మంచిగా పుల్ ఆఫ్ చేశారన్నమాట. అన్ని ఎక్స్‌ప్రెషన్స్ కూడా. అక్కడక్కడ కొంచెం ఆడ్‌గా అనిపిస్తాయి గానీ ఓవరాల్‌గా అయితే చాలా చేశారు. అండ్ ఈ మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ మాట. కొన్ని సాంగ్స్ అయితే చాలా సెన్సిబుల్‌గా, చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉన్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇచ్చాడు. ఈ మూవీలో కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే డబ్బింగ్ అనేది కొంచెం ఆడ్‌గా అనిపించింది. కొన్ని సీన్స్‌లో లిప్ సింక్ అవ్వలేదన్నమాట. కొన్ని సీన్స్ మధ్య కంటిన్యూషన్ అనేది ఎందుకో మిస్ అయినట్టుగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీలో కూడా కొన్ని సీన్స్‌లో నైట్ షాట్స్ అనేవి అంతగా బాలేవనిపించింది. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మంచి టాలెంట్‌ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇండిపెండెంట్ మూవీ అని నెగ్లెక్ట్ చేయొద్దు. మూవీ అయితే మంచిగా తీశారన్నమాట. మనకి ఎక్కడ బోర్ కొట్టదు గానీ కొంచెం స్లో పేస్‌లో వెళ్తది.